హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే ఒక్కసారి మన డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే చూడండి. బడ్స్ అనేది ఎంత చక్కగా వచ్చాయో. చాలా మంది మాకు డ్రాగన్ ఫ్రూట్స్ రావట్లేదు అనుకుంటున్నారు కదండి. ఈ వీడియో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారండి. నేను ఫెర్టిలైజర్ ఇచ్చి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 20 డేస్ అవుతుందండి. 20 డేస్ కి రిజల్ట్ చూడండి అసలు ఎంత చక్కగా బర్డ్స్ వచ్చాయో. అంటే మనము వచ్చిన బర్డ్స్ అన్ని కూడా లాస్ట్ వరకు అయితే ఉండేయండి. మనకి మొక్క ఎంత బలంగా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి మొక్క దాని స్ట్రెంగ్త్ ని బట్టి అవి ఫ్లవర్ ని అయితే నిలుపుకుంటాయండి. ఒకసారి చూడండి, ఒక్కొక్క స్టెమ్ కి నాకైతే ఆల్మోస్ట్ ఒక 7-8 బర్డ్స్ వచ్చాయండి. పైన చూడండి ఒకసారి, సింగిల్ స్టెమ్ కి ఒకటే దగ్గర 5 వచ్చాయండి. అలా 5 నిలబడినా సరే మనకి ఫ్రూట్ అనేది సైజు పెరగదండి. సో అందుకని ఒక 3 అయితే ఖచ్చితంగా మంచిగా నిలబడినాయి. ఒక 2 బర్డ్స్ అనేవి ఎల్లో అయిపోయాయండి. చూస్తున్నారు కదా వీడియోలో, మీకు కనిపిస్తుందో లేదో. పైన ఎప్పుడూ కూడా మనం ఎక్కువగా బర్డ్స్ నిలబడ్డా సరే మనమే తీసేయాలండి. ఎందుకంటే ఫ్రూట్ సైజ్ అనేది ముఖ్యం కదా. ఎన్ని ఫ్రూట్స్ వచ్చినా సరే చిన్న చిన్న సైజ్ వస్తే మనకి అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి. అటు సైడ్ లోపల కూడా చాలా బర్డ్స్ ఉన్నాయండి. వీడియోలో అయితే కనిపించట్లేదు అనుకుంటాం ఇది. ఇక్కడ చూసారా అండి, డ్రాగన్ ఫ్రూట్ పందిరి అయితే ఎలా వేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. పీవీసీ పైప్లతోటి ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ముందు అటు సైడ్ ఉండేనండి. అక్కడ నుంచి ఇంత పెద్ద మొక్కని షిఫ్ట్ చేసామండి. అసలు ఈసారి ఫ్రూట్స్ వస్తాయో రావో అని చాలా కంగారు పడ్డాను. కానీ మన డ్రాగన్ ఫ్రూట్ అయితే అక్షయ పాత్ర కదండి. అసలు మనల్ని అయితే డిసప్పాయింట్ చేయకుండా కాయలు అయితే చక్కగా వచ్చాయండి. నేను ఇచ్చిన ఫెర్టిలైజర్కి అయితే చాలా బాగా కాయ అయితే నిలబడింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి. చూసారు కదండి, ఇదైతే బాగా మాగిన అరటి పండ్లు అన్నమాట. వీటిని మనము చాలా రకాలుగా మన మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి. అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు ఈ బనానానైతే చూస్తున్నారు కదా, చక్కగా ఇలా చిదిమేసి మొక్క మొదట్లో అయితే ఇలా పెట్టేస్తానన్నమాట. ఇప్పుడు మన మొక్కకి ఈ కుండీకి ఒక 4-5 అరటి పండ్లు అయితే వేస్తున్నానండి. ఇలాగా నేను చిన్న కుండీలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే వేసి పెడుతూ ఉంటాను. అందులో కూడా ఈ బనానాని అయితే వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్లో నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇసుక అండి. ఈ ఇసుక వేయడం వల్ల మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే చాలా బాగా గ్రోత్ ఉంటుంది. క్యాక్టస్ జాతికి చెందింది కనుక కొద్దిగా మనం ఇసుక వేసుకుంటే మొక్క గ్రోత్ అనేది బాగుంటుందండి. ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవ్వడం వల్ల మనకి ఫ్లవరింగ్ అనేది, బడ్స్ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఒక 2 గుప్పిళ్ళంతా వేసాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బోన్ మీల్ అండి. ఈ బోన్ మీల్ అనేది మనం ఖచ్చితంగా కలుపుకోవాలి. బోన్ మీల్ ఇచ్చిన వెంటనే మనకి అంటే ఈ అన్నిటినీ కలిపి మొక్కకు డ్రాగన్ ఫ్రూట్కి ఇచ్చుకుంటే మనకి వితిన్ 10 డేస్లో బర్డ్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి, మన డ్రాగన్ మొక్క 1 ఇయర్ ఓల్డ్ అయి ఉండాలండి. అప్పుడే మనకి బర్డ్స్ అనేవి అయితే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే వేపపిండి అండి. అన్నిటినీ ఇలాగా అన్నీ ఒకదానికి ఒకటి చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలండి. మనకి బనానాలో రిచ్ ఎన్పీకే ఉంటుందండి. మొక్క గ్రోత్ బాగుంటుంది. అలాగే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది తొందరగా రావడానికి మనం బనానా వేసాము. అలాగే ఇప్పుడు మనం బోన్ మీల్లో అయితే రిచ్ కాల్షియం ఉంటుందండి. అది మొక్కకి ఇవ్వడం వల్ల ఫ్రూట్స్ అనేవి తొందరగా వస్తాయండి. ఇవన్నిటి కాంబినేషన్ ఇలా ఇచ్చుకుంటే మొక్క గ్రోత్ అనేది చాలా బాగా తొందరగా వచ్చి ఫ్రూట్స్ అనేవి తొందరగా వస్తాయండి. చూస్తున్నారు కదా, బనానా వేసాం కదా, బనానా మీదనే మొత్తం కూడా ఈ మనం కలుపుకున్న ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫెర్టిలైజర్ ఇచ్చిన 30 డేస్ కండి ఇవైతే. బర్డ్స్ అనేవి ఎంత పెద్దగా అయినాయో ఒక 2 డేస్లో అయితే ఇవి విచ్చుకుంటాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. నేను వీడియో స్టార్టింగ్లో చూపించినవి అయితే ఫెర్టిలైజర్ ఇచ్చిన 20 డేస్ కండి. ఇది వచ్చేసి ఫెర్టిలైజర్ ఇచ్చిన 30 డేస్కి అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. చూడండి, ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఇక్కడైతే ఒక కాయ కూడా రెడీ అవుతుందండి. అటు చూస్తున్నారా, అటు సైడ్ కూడా
ఎంత చక్కగా వచ్చిందో. అది కూడా మనకైతే ఫ్లవర్స్ ఆల్మోస్ట్ ఒకటే రోజైతే విచ్చుకుంటాయి అనుకుంటానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.